ఇది ఈయన తుంటి బొక్క విరగడము ఇవన్నీ కూడా నిజమా అబద్ధమా ఏమో తెలియదు, కానీ ఇంత గెలుపుని తను జీర్ణించుకోలేక మరి కొంచెం పరధ్యానంలో అడుగులు వేయడం వల్ల ఫామ్ హౌస్లో జారిపడ్డా, లేదా ఫామ్ హౌస్కు వరుస భేటీలు 2 రోజుల వరకు ఎవ్వరు కూడా స్థానిక నేతలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు రాలేదు. ఈ 2 రోజులు కుటుంబ సభ్యులే కవిత, కేటీఆర్, హరీష్ రావే తీవ్రమైన వాగ్వివాదం జరిగిందని కూడా కొంతమంది ఆయన దగ్గర వాళ్ళు సోషల్ మీడియాలోనే చెప్తున్నారు. అతను నెట్టివేయబడ్డారని చెప్తున్నారు, కానీ నెట్టివేసినట్టుగా ఏముండదు. తను ఈ కేటీఆర్ ఇలా మార్చమంటే మార్చలేదు, నువ్వు చివరి నిమిషంలో అలాగే ఉంచావు అనే తీవ్ర వాగ్వివాదంలో బీపీ రేస్ అయి వాళ్ళ ముందు ఎక్కువసేపు మాట్లాడలేక ఆయన తన వేరే ఒక పర్సనల్ రూమ్లోకి వెళ్ళబోతూ జారిపడ్డట్టుగా తెలుస్తున్నది.